ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయించే బాధ్యత వైసీపీదని మాజీ మంత్రి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర బడ్జెట్ చెబుతోందన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా తమ వాణి వినిపిస్తామన్నారు. సంక్షేమానికి జగన్ బటన్ నొక్కితే హేళన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ పని ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన యువత పోరుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విజయవంతంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం, ఎన్నికల్లో ప్రధానమైనటువంటి హామీగా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులకి 3,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ గాలి కొదిలేసి గడిచినటువంటి బడ్జెట్లో ₹1 కూడా వారికి కేటాయించినటువంటి పరిస్థితులు లేవు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు పెట్టాల్సినటువంటి బడ్జెట్లో ₹1 కేటాయించకపోవడం ఇది ప్రధానమైనటువంటి అంశంగా యువత తరపున, అలాగే 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి, అలాగే వసతి దీవెనకి సంబంధించి 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి వారి పక్షాన, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 17 మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మించాలని, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి దాన్ని ప్రారంభించి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కేవలం 11 మాత్రమే ఉంటే దాన్ని 28 వరకు తీసుకొని వెళ్ళి తద్వారా రాష్ట్రంలో మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొని రావాలి. మెడిసిన్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి మరింత ఆ విద్యని వారికి చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, పూర్తి స్థాయిలో దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నేటికి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోగా, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసేటువంటి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రతి రూపాయిని కూడా పొందుపరిచేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చేది. ఇవన్నీ పక్కన పెట్టి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇంకా వారి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిపోయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలన మీద ఇంకా పడేడ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే రానున్నటువంటి కాలంలో మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏదైతే వారు ఏ ఆలోచనతో అయితే అధికారంలోకి రావాలని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతూ ఉంది.